హాయ్ అండి అందరికి. ఈరోజు మేము పిట్టల కోసం ఇట్లా వాటర్ కోసం కుండ రెడీ చేసుకుంటున్నామండి. మా తోటలో చెట్లకు పెట్టడానికి ఇది వాటరు. ఇందులో ఇట్లా వాటర్ నింపేసి పైన ధాన్యం వేసి అవి తిని వాటర్ తాగడానికి చూడండి ఇలా హోల్స్. దీనికోసం మస్తు చూడడానికి ఇంత సింపుల్ కొడుతుంది కానీ చాలా కష్టం ఉందండి దీని వెనుక. చూడండి ఇలా షేప్ కట్ చేసుకుంటాం ఫస్ట్. చిన్న చిన్న చుట్టూ ఒకేసారి కొడితే పగిలిపోతుంది. చిన్న చిన్నగా ఇలా కొట్టుకుంటున్నాం. చూడండి ఇగో ఇలా స్క్వేర్ షేప్ గీసుకున్నాక ఫస్ట్ దాని మీద కొంచెం ఇట్లా గీక్కోవాలండి. ఇట్లా కొచ్చకుండా దాంతో గీక్కున్నాక ఇలా సీలతోనే ఇలా కొట్టుకుంటున్నా అండి. చుట్టూ ఫస్ట్ ఇలా కొట్టుకున్నాక తర్వాతకి షేప్ అనేది తర్వాత మనం సెట్ చేసుకోవాలి. దీన్ని ఇంత చేస్తున్నాం ఎందుకంటే కుండలో పెడితే పక్షులకు వాటర్ అనేది ఎండాకాలం కదా ఫుల్ ఎండ కొడుతుంది. వాటర్ అనేది కాలవు, చల్లగా ఉంటాయి కుండలో పెట్టడం వల్ల. అందులో మళ్ళీ చెట్ల కింద పెడతాం కాబట్టి ఇంకా చల్లగా ఉంటాయి. ఇలా చుట్టూ కొట్టుకున్నాక ఒక కత్తెర తీసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి మనము. మొత్తం దాంతో కొడితే ఏమవుతుందంటే కుండ అనేది నిద్ర వస్తుంది. ఇలా కటింగ్ చేసుకోవాలండి షేప్ వచ్చేటట్టు. కొంచెం కొంచెం కట్ చేసుకోండి. ఒకేసారి కొడతా అంటే అది పగిలిపోతుంది, వేస్ట్ అయిపోద్ది. ఇలా కటింగ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం. ఫైనలీ కంప్లీట్ అయినాయండి 3. చూడండి 3 హోల్స్. ఇది కొంచెం మళ్ళీ మంచి కటింగ్ చేసుకోవాలి. పిట్టలు వచ్చి ఇక్కడ మన లోపల వాటర్ పోసాం అంటే పిట్టలు వచ్చి ఇక్కడ వాలి వాటర్ తాగేటట్టు ఉండాలి. చిన్న అయినా పెద్ద అయినా పట్టేటట్టు ఉండాలి. చాలా స్లోగా చేసుకోవాలండి. టక్క టక్క కట్ చేసాం అనుకో వాళ్ళు కూడా వస్తుంది. మనం ఇక్కడ పైనుంచి కూడా ఏదైనా ఒకటి ఫిల్అప్ చేసుకోవాలి. ఎందుకంటే పిట్టలు డైరెక్ట్ వచ్చి వాటర్ తాగడానికి ఇందులో పడిపోయినాయి అనుకో చనిపోతాయి. అందుకే మేము ఇట్లా హోల్స్ పెట్టుకున్నాం. దీని నిండా వాటర్ పోసిన అంటే తాగడానికి ఉండదు. దీని మీద ఏదైనా ఒకటి ఫిల్అప్ చేస్తాను, చూపిస్తాను నేను. అందుకే ఫుల్ వీడియో చూడండి, కట్ చేయకుండా చూస్తే అంత మ్యాటర్ అర్థమవుతుంది. మనం తాడు కట్టుకుందాం ఫస్ట్. దీనికి బ్యాలెన్స్గా 2 విధాల బ్యాలెన్స్ కావాలి. ఎందుకంటే మనకి ఎటు ఒకరికైనా కూడా గాలికి కానీ వర్షం వచ్చినప్పుడు కానీ ఊగుతుందండి కిందికి. బ్యాలెన్స్ 2 విధాలు అటువైపు ఇటువైపు కట్టుకుందాం. పెద్దగా కట్టుకోవాలి. రెండు విధాలుగా ఇట్లా కట్టుకోవాలి. 2 తాళ్ళు ఈక్వల్గా వస్తాయి. ఇలా అనమాట. మళ్ళీ ఇంకొక తాడు తీసుకొని మనం మంచి పంగ సమానంగా ఉన్న పంగ చూసి చెట్టుకి ఏదన్నా ఒక చెట్టుకి ఇలా కట్టుకోవాలండి. ముడేసుకుందాం ఇప్పుడు అటు ఇటు సమానంగా చూసి. పైన కట్టుకుందాం చెట్టుకి. కొమ్మ ఇటు క్రాస్ అయిన కొమ్మ కట్టుకుంటే సమానంగా వస్తుందండి చెట్టు. ఇప్పుడు గాలి వచ్చినా కూడా ఒకవేళ కుండ దాన్ని దాకి పగిలిపోకుండా వస్తుంది. సమానం ఇలా చూసి కట్టుకోండి. కొంచెం కిందికే ఉండాలి మనకు పక్షులు చాలేటట్టు. సమానం ఇలా సమానం చూసి ముడేసుకోవడం అండి.
ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం మనం. కుండను కూడా ఫస్ట్ చుట్టూ తడపండి, ఎందుకంటే వాటర్ అనేవి వేడెక్కకుండా ఉంటాయి మనకు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకుందాం. చెట్టు నీడ ఉంటుంది, కుండ చల్లగా ఉంటాయండి వాటరు. చూడండి ఇలా పక్షులు వచ్చి తింటాయి అన్నమాట, తాగుతాయి. వాటర్ పోసుకున్నాండి, ఆల్రెడీ అయిపోయింది. పక్షుల కోసం ఇది దాన అన్నమాట. కంచులో పోసుకొని ఇక్కడ పైనంగా పెట్టుకుంటున్నా. చూడండి, ఇంకొకటి ఏంది ఉపయోగపడుతుంది ఇట్లా మూత పెట్టుకోవడం వల్ల అంటే, పిట్టలు మీద వచ్చి ఇలా పడకుండా ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి ఇక్కడ నిలబడి వాటర్ తాగేసి వెళ్ళిపోతాయి, దాన కూడా తింటాయని చెప్పేసి ఇలా పెట్టుకున్నామండి. నా ప్లాన్ అయితే సక్సెస్ అయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. మీరు కూడా ప్రయత్నించండి, ఎండాకాలం పిట్టలకి ఇలా చేయండి. చూడండి ఎంత బాగా వస్తుందో. అక్కడి నుంచి వెళ్ళి తాగి ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చి పైకి వచ్చి దాన తింటాయి అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా పిట్టలకు చేయడము. మీరు కూడా సమ్మర్లో పిట్టలకి ఇలా చేయండి. మా ప్లాన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.